హాయ్ ఫ్రెండ్స్, ఇంకా మా అబ్బాయి భారీ యూకే వెళ్తున్నప్పుడు ఫ్లైట్ ఎక్కిస్తున్నప్పుడు వీడియో అండి ఇదైతేని. మా ఫ్రెండ్ మా మరదలు నేను అయితే ఫ్లైట్ ఎక్కించడానికి గన్నవరం అయితే వెళ్ళాం. ఇంకా మా ఫ్రెండ్ కార్ అయితే మన కారు ఉంది కదా, మన కార్లో వెళ్దామని స్టార్ట్ అయ్యాం. 4కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకంతా మంచి అనమాట, జనవరిలో కదా వాళ్ళు వచ్చింది. 15 రోజులు ఇట్ అయిపోయినట్టు అనిపించింది. అప్పుడే మొన్నే వచ్చారు, అప్పుడు వెళ్ళిపోతున్నారు అన్నట్టు అనిపించింది. ఇంకా మేము వెళ్ళేసరికి అంటే మార్నింగ్ ఫ్లైట్ 7ంటికి అన్నారు. ఇంకా పొద్దున్నే స్టార్ట్ అయ్యాము. అది బాగా మంచు విపరీతంగా అసలు ఏమి కూడా కనిపించలే. ఇంకొన్ని వీడియోస్ అయితే నేను డిలీట్ చేశాను అనమాట. ఇంకా తన కార్లో అయితే డ్రాప్ చేశాడనమాట. అంత ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా, సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా తనే డ్రాప్ చేశాడు. ఇప్పుడు కూడా ఫస్ట్ బాగా వెళ్ళినప్పుడు అయితే హైదరాబాద్లో ఎక్కాడు. అప్పుడు పూజ వాళ్ళ ఆయన మా సత్బాబు గారు అనమాట, అంటే మా మరదల వాళ్ళ మావయ్య గారు అల్లుడు తీసుకెళ్ళాడు ఫస్ట్ టైము. అప్పుడైతే మరీ కరోనా టైం అనమాట. అప్పుడు వర్షం చాలా చాలా కష్టమైంది వాడిని పంపించడం, వాడిని ఎక్కించే ఫ్లైట్లు కూడా కొన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. అసలు రోడ్లు కూడా బాగా కొట్టుకుపోయినాయి అన్నారనమాట. ఇంకా ఎలా వెళ్తాడో అన్న టెన్షను. అయితే అప్పుడు దేవుడి వాగ్దానం, నేను నీకు తోడేండి నిన్ను ఆశీర్వదిస్తానన్న వాగ్దానం సంవత్సరం వచ్చిందనమాట, 2020. మాకందరికీ కరోనా టైం చాలామంది కలిసి రాలేదు, కానీ మాకైతే కరోనా టైం బాగా కలిసి వచ్చిందనమాట. ఇంకా ఆడికి ఫుడ్ అయితే పులిహార పెట్టించాను అనమాట, ఫ్లైట్లో తింటాడని. ఇండియన్ ఫుడ్ కదా వాళ్ళకి ఇష్టం అనేసి. ఇంకా ఉన్నంతసేపు ఏమి తినడానికి అయితే టైం లేదు, మా చేతి వంటలు అవేని. ఇంకా పులిహార అయితే పెట్టించాం. భార్య అయితే వెళ్ళడానికి చాలా బాధపడుతున్నాడు అనమాట. ఇంకా మా అబ్బాయికి కూడా బాధ ఉంటుంది, కానీ పాపం పైకి అయితే నాకులాగా ఏమీ చెప్పుకోలేక అలాగా ఫీల్ అవుతున్నాడు అనమాట, హ్యాపీగా ఉన్నట్టు. చాలా కష్టం కదా అక్కడ ఒక్కడే ఉండాలి. అయినా ఫ్రెండ్స్ కూడా పెద్ద ఎవరు లేరండి అడిగి. వాడు అక్కడ వెళ్ళినప్పటి నుంచి ఒక్కడే ఉండేవాడు. ఇంక భారీ అలవాటు అయ్యాడు. ఇంకిద్దరు ముగ్గురు ఉన్నారు, కానీ వాళ్ళు సంబంధం ఉండదన్నమాట. ఒకళ్ళకి ఒకే రూమ్లో కట్టా కూడా ఫ్రెండ్స్ కూడా లేరు. అక్కడ ఏం తింటున్నాడో ఏం ఉంటున్నాడో అన్నది ఆ దిగులు తప్ప ఇంకేమీ లేదు ప్రస్తుతానికైతే. ఎందుకంటే పని చేసి అక్కడ టైంకి తినాలన్నా కష్టంగా ఉంటుంది. ఎవరైనా చేసి పెడితే తినాలనిపిస్తుంది. ఇంకా వాళ్ళంతటా వాళ్ళు చేసుకొని తినాలంటే కష్టము. ఇంకా తప్పదు, కూటి కోసం కోటి విద్యలు అన్నట్టుగా తప్పదన్నమాట.